తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఒక మాటని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని బాలాకు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు దహన బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ మోయాబు అధికారులు అందరూ కూడా ఉన్నారంట. మోయాబు యొక్క అధికారులు ఇతన్ని తీసుకొని వచ్చారు కదా, వాళ్ళు రాజుగారు అందరూ నిలబడినప్పుడు రాజుగారు వెంటనే అడుగుతున్నాడు, యెహోవా ఏం చెప్పాడు? ఇంతకుముందు చెప్పినట్టే చెప్పాడా, మళ్ళీ ఇంకేమైనా కొత్తగా చెప్పాడా? వెంటనే ఏమడుగుతున్నారు రాజుగారు, ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? ఎంత తొందర కదా, ఈయనకేమో శపించాలని, వాళ్ళని బలహీనపరచాలని, కానీ దేవుడేమో అక్కడ అవకాశం ఇవ్వటం లేదు. ఈ బిలాం ఏం చేస్తాడో రాజుగారికి అర్థం కావట్లేదు. దీవిస్తాడో తెలియట్లేదు, శపిస్తాడో తెలియట్లా. ఈయనేమో శపించమని పిలిపిస్తే ఈయనేమో మొదటిసారి దీవించేశాడు. ఈసారి ఏం జరుగుద్దో తెలియట్లేదు అని మరి దేవుడు ఏం చెప్పాడు, యెహోవా ఏం చెప్పాడని అడగగానే బిలాము వెంటనే ఉపమాన రీతిగా ఇట్లా అంటున్నాడంట, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడైన యెహోవా, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజల గురించి, వారి గొప్పతనాన్ని గురించి, దేవుడు ఎలా వారి పక్షంగా ఉన్నాడు, దేవుడు ఎలా వాళ్ళకి తోడై ఉన్నాడు, వాళ్ళు ఎలాగ పోరాడతారో చెప్తా ఉన్నాడు. ఈసారి ఏం చెప్తా ఉన్నాడు, నువ్వు వాళ్ళు బలవంతులను అనుకున్నది నిజమే, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దామంటే వాళ్ళు ఎలా పోరాడే ప్రతిమను కలిగి ఉన్నారో, ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారో మరి నిజముగా అక్కడ బిలాము చెప్తా ఉన్నాడంటండి. వెంటనే ఈ రాజుగా యెహోవా ఏం చెప్పాడని చెప్పగానే, బాలాకు విను, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట విను. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడు, ఆయన అబద్ధమాడడానికి మానవుడు కాదు. ఎందుకంటే సర్లే చెప్పిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి దీవించాడు. డైరెక్ట్గా రాజుగారితో చెప్పేస్తా ఉన్నాడు. ఏమని అక్కడ డైరెక్ట్గా రాజుగారితో చెప్తా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దానిని తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇప్పుడు దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రత్యేకించుకొని పవిత్రపరుచుకొని పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని మనల్ని పిలుచుకొని అనేకమైన వాగ్దానాలని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చాడు కదండి. ఆ వాగ్దానాలను పట్టుకొని ఆ వాగ్దానాల్లో మరి మనం తప్పిపోకుండా వాటిని బట్టి మనం జీవితంలో నడుచుకుంటూ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే కృపను దేవుడు మనకు దయచేశాడు. అంటే దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇస్తే దాన్ని స్థాపించకుండా ఉండలేదు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని దీవెనలు వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చేసే దేవుడు, స్థాపించే దేవుడు. కానీ మరి మనం పవిత్రంగా ఉన్నామా, ప్రత్యేకంగా ఉన్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఈ లోకపు జనాలను లెక్క లేకుండా మనం ప్రత్యేకంగా లెక్కించే గుంపులో మనం ఉన్నామా? అందరిలో కలిసిపోయిన గుంపులో మనం ఉన్నామా? ఎప్పుడైతే మరి ఆ దినమున ఇజ్రాయేలీయులు ప్రత్యేకంగా ఎవరితో కలవకుండా వారి ప్రయాణాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారో వారిని బట్టి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని? దేవుడు వారికి మాట ఇచ్చాడయ్యా, ఒక కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. వారికి తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చా. సదాకాలం మిమ్మల్ని విడిచిపెట్టను, మీకు కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు వారిని దీవించాడు, దీవించమని చెప్తున్నాడు. నేను ఇప్పుడు వారిని శపించలేను, దానిని నేను మార్చలేను. దీవెన వచనమే నా నోట పెట్టాడు కానీ నేను దానిని మార్చలేను. ఎందుకంటే వారిని శపించడానికి వారు ఏ పాపం చేశారు? వారు శపించబడడానికి కారణమైన పాపం వారిలో దేవుడు చూడలేదు. దేవుడు అక్కడ చూడలేదు. ఇజ్రాయేలీల్లో దేవుడు ఏ దోషాన్ని చూడలేదంట, ఏ వంకరతనాన్ని చూడలేదంట. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇజ్రాయేలులో దేవుడు ఏ దోషాన్ని చూడలేదు, ఏ వంకరతనాన్ని చూడలేదు, దేవుడే వారికి తోడై ఉన్నాడు. ఏమండి, ఇజ్రాయేలు ఏ పాపం చేయలేదు అరణ్యంలో ఉన్నప్పుడు?
చేశారా లేదా? చేశారా లేదా? ఎన్నో పాపం చేశారు, దోషం చేశారు కదండి. అంటే చూడండి, ఇక్కడ నిజంగా దేవుని యొక్క ప్రేమను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు. ఎవరికి ఉన్నాడు చెప్పండి కదండి. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించవచ్చు, కానీ ఇంకొకరు గద్దిస్తే ఊరుకుంటారా తల్లిదండ్రులు? చెప్పండి. అంటే అది తండ్రి యొక్క ప్రేమ. ఏం ప్రేమ అక్కడ? వీరుని నా సొత్తైన ప్రజలనుగా, నా బిడ్డలనుగా నేను చేసుకున్నాను. తిట్టినా నేనే, కొట్టినా నేనే, 2 దెబ్బలేసినా నేనే, తిరిగి వాళ్ళ కన్నీళ్ళు తుడిసి ఎత్తుకున్నా నేనే. ఎవడో వచ్చి శపిస్తా అంటే నేను ఎలా ఊరుకుంటాను? ఎవరో వచ్చి శపిస్తా అంటే ఎలా ఊరుకుంటాను? అంటే చూడండి, మనం ప్రత్యేకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు ఆయన పిల్లలముగా దేవుని ఆత్మను పొందుకొని మనం జీవిస్తే ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరండి. ఏ శత్రువు మన దగ్గరికి రాడు, ఏ శాపము మన దగ్గరికి రాదు, ఏ కీడు మన దగ్గరికి రాదు. ఎవడు ఎన్ని నిమ్మకాయలు వేసినా మనకేమీ కాదు. ఎవరు మనకి ఎదురుపడ్డా మనకేమీ కాదు. ఎవరు ఎదురుపడ్డా మనకేమీ కాదు. బాబోయ్ వాళ్ళు ఎదురుపడ్డారు, వీళ్ళు ఎదురుపడ్డారు, అవి దొక్కాను, ఇవి దొక్కి, అది దాటిపోయా, అసలు ఏ భయమో ఉండదండి మనకు. ఎందుకు? ఇప్పుడు ఎవరి నీడలో ఉన్నాము? మన తండ్రి యొక్క నీడలో, ఆయన పిల్లలముగా, ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుచుకుంటూ తీసుకుని వెళతా ఉన్నాడు. ఈరోజు మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన ఆత్మ చేత మనల్ని నింపి మనల్ని దత్తపుత్రులనుగా చేసుకుంటే ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలుగుతారా? చెప్పండి. ఈరోజు చాలామంది వాళ్ళ వల్ల మా జీవితం ఇలాగైపోయిందండి, వీళ్ళ వల్ల మా జీవితం ఇలాగైపోయిందండి, వీళ్ళ వల్ల మాకు ఇంత నష్టం వచ్చిందండి, అంత నష్టం వచ్చిందండి. మనం నిజముగా ప్రత్యేకించబడిన జనాంగం అయితే ఎవరి వల్ల మనకు నష్టం రాదండి. మనం చేసుకున్న పాపం వల్లనే మనకు నష్టం వస్తుంది. ఎవరి వల్ల నష్టం వస్తుంది? మనం చేసుకున్న పాపం వల్లనే మనకు నష్టం వస్తుంది. ఆ రోజు పక్కన రాజుగారే శపించు వాళ్ళని బలహీనులను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అక్కడ అనుమతి ఇచ్చాడా? అనుమతి ఇచ్చాడు అంటే మనం ఎక్కడ లేము? మైదానంలో లేము. ఎక్కడ లేము చెప్పండి? ఒంటిగా లేము, మైదానంలో లేము, ఇజ్రాయేలు జనాంగంలో లేము. మనం ఎక్కడ బయట వచ్చేసి ఈ రాజుగారితో కలిసి ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? ఈ లోకంలో కలిసిపోయి ఉన్నాం. ఈ లోకంలో కలిసిపోయి ఉన్నాం కాబట్టి ఆ దీవెనను మనం పోగొట్టుకుంటున్నాం. ఎక్కడ కలిసి ఉంటున్నాం కాబట్టి? లోకంలో కలిసిపోతున్నాం కాబట్టి ఈ దీవెనను మనము పోగొట్టుకుంటున్నాం. చూసారా? ప్రత్యేకంగా మనం జీవించడం ద్వారా, ఈ లోకానికి దూరం అయిపోయి మన దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకోవడం ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయో. ఏ శాపము మన దరికి రాకుండా దేవుడే కాపాడతాడండి. చూడండి, అందుకనే తండ్రి ఎన్నిసార్లు వాళ్ళు సణిగినా, గొణిగినా, సేవకుల మీద తిరుగుబాటు చేసినా, దేవుడు చాలాసార్లు వారు చేసిన ప్రతి పాపము గురించి కీర్తనల గ్రంథంలో రాయించారు, ప్రతి చోట రాయించారు. అలాగ మనం ఉండకూడదు. ఉంటే దేవుని శిక్షను పొందుకుంటాం. అందుకనే పడితే దేవుని చేతిలోనే పడాలి. ఎలా పడాలి చెప్పండి? దేవుని చేతిలో ఉండి ఒకవేళ పొరపాటు చేసినా దేవుడు 2 దెబ్బలేసి మళ్ళీ కనికరించి కన్నీరు గార్చి ఆయన కృప చూపించి మళ్ళీ మనల్ని చక్కటి శ్రేష్టమైన మార్గంలోకి తీసుకెళ్తాడు. అదే మనం లోకంలోకి వెళ్ళి దెబ్బలు తిన్నామనుకోండి, శాపగ్రస్తులం అయిపోయామనుకోండి, మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఆ దేవుడు కూడా మనల్ని బాగు చేయలేడు. అందుకని దేవుని హస్తపు నీడల్లో, ఆ బండ సందులలోనే మనము దాగి ఉన్నాం. శ్రమ అయినా, కష్టమైనా, ఎంత అంటే బాధ అయినా కూడా ప్రత్యేకంగా లోకము నుండి వేరై ప్రత్యేకంగా ఆ బండ సందులలోనే మనము దాగి ఉన్నట్లయితే మనం ఎన్ని పొరపాట్లు చేసినా దేవుడే మనల్ని శిక్షించి కృప చూపిస్తాడు. కానీ ఎవ్వరు కూడా మనల్ని శిక్షించడానికి, మన పైన దాడి చేయడానికి దేవుడు ఒప్పుకోడండి. అదే చూడండి, రోమాపత్రికలో ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. రోమాపత్రిక 8:1. ఎనిమిది 1 చదవండి, 34 చదవండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ప్రత్యేకంగా పరిశుద్ధంగా దేవుడు నా కొరకు సిలువ వేయబడ్డాడని నువ్వు పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించిన వారికి ఏ శిక్షా విధి ఉండదండి. ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ శిక్షించినా దేవుడు, అదే మాట చూడండి 34వ వచనంలో ఉంటుంది. శిక్ష విధించువాడెవడు? 33వ వచనం నుండి మనం చూసినట్లయితే,
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు. చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి పైన నేరం మోపడానికి కూడా దేవుడు ఒప్పుకోడంటండి. ఏం ఒప్పుకోడు? నేరం మోపడానికి. ఇప్పుడు మనందరం రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నాం కదా, మనం ఒకరిపైన ఒకరం నేరాలు మోపుకుంటే దేవునికి ఇష్టం ఉండదండి అసలు. మనము కూడా, ఎందుకంటే ఎవ్వరు తన పిల్లలని ఒక మాట అనడానికి లేదు. ఏదన్నా అంటే అసలు నేరం మోపేవాడు ఎవడు? ఎవరైనా చెయ్యాలి అంటే ఏం చేయాలి? అది ఆయన మాత్రమే చెయ్యాలి. అందుకని నీతిమంతులుగా తీర్చువాడు ఎవరు? నువ్వు మంచోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు. 8:34 అమ్మ. నువ్వు పాపం చేసావని నువ్వు నీతిమంతుడువా, నువ్వు చెడ్డవాడివా అని తీర్పు తీర్చేది ఎవరు? తీరిస్తే దేవుడు తీర్చాల. నువ్వెవరు, నేనెవరు? ఒకరిని మంచి వాళ్ళని, ఒకరిని నీతిమంతులని, ఒకరిని చెడ్డవారని తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడే. ఎందుకంటే మన తండ్రి ఎవరు? ఆయన. మనకు న్యాయం చెప్పేది ఆయనే. మన పైన మనం మంచి వాళ్ళమే చెడ్డవాళ్ళమో రుజువు చేసేది కూడా ఆయనే. ఆయన మనకి తండ్రి కాబట్టి కదండి. ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా పొరపాటు పిల్లలు కొట్టుకున్నారనుకోండి, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అంటే ఇద్దరు తప్పులు అయిపోతారా? ఇద్దరు ఎక్కడికి వస్తారు? ఇద్దరు కలిసి పద డాడీ దగ్గరికి పోదాం. ఎక్కడికి వెళ్దాం? డాడీ దగ్గరికి పోదాం పద, డాడీ చెప్తాడు. అంటే తండ్రి ఏం చేస్తాడు? న్యాయం తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయన కుటుంబానికి అధిపతి, పెద్ద ఏంటి యజమాని కాబట్టి ఆయన న్యాయం తీర్చే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు తండ్రి ఎవరు పొరపాటు చేశారంటే వాళ్ళదే పొరపాటు. అంతేగాని నీవు తప్పు నేను తప్పు అని అనుకున్నంత మాత్రాన ఒకరికి ఒకరము పొరపాట్లు అయిపోవు. కాకపోతే వాక్య విరుద్ధంగా మనం ఎక్కడైనా చేసినట్లయితే మనం ఒకరిని హెచ్చరించుకోవాలి. ఒకరికి ఒకరు మరి మనము బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలి, కానీ నేరాలు మోపుకునే వారిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? నేరాలు మోపుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే నీతిమంతులనుగా మనల్ని తీర్చేవాడు ఎవరు? మనుషులు మనల్ని నీతిమంతులనుగా తీర్చడానికి ఎవరికి అధికారం లేదండి. ఎందుకంటే దేవుడు మాత్రమే తన రక్తమును గార్చి మనల్ని నీతిమంతులనుగా తీర్పు తీర్చినట్టుగా మరి మనల్ని చూస్తూ ఉన్నాం. శిక్ష విధించువాడెవరు? మనల్ని శిక్షించాలన్నా ఎవరు? కొద్దిమంది అంటారు, నేను నీతో మాట్లాడితే చూడిగా ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్, ఇదే నీకు ఇచ్చే శిక్ష. వాళ్ళతో మాట్లాడకూడదండి. వాళ్ళకి నేను ఇచ్చే శిక్ష అదే. ఏం చేస్తారంటే మనుషులకి శిక్ష విధిస్తారు. ఏంటి? మాట్లాడకుండా, పిలిచినా వెళ్ళకుండా, వాళ్ళ గడపలు దొక్కకుండా, వాళ్ళకి అసలు సంబంధాలు దించుకొని ఒకరికి ఒకరు శిక్షలు విధించుకుంటూ ఉంటారు కదండి. ఒకరికి ఒకరు ఏం చేసుకుంటారు చెప్పండి? శిక్షలు విధించుకుంటారు. అసలు ఎవరమండి? మనందరం ఒక తండ్రి పిల్లలమైనప్పుడు నీవు నేను శిక్ష విధించుకోవడానికి, నీవు నేను నేరాలు మోపుకోవడానికి అసలు మనకు అధికారమే లేదు. శిక్ష విధించాలన్నా ఆయనే, మనల్ని నీతిమంతులుగా చేయాలన్నా ఆయనే, మనల్ని తీర్పు తీర్చాలన్నా ఆయనే. అసలు శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎందుకు అధికారం ఉంది ఆయనకి? ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఈరోజు నువ్వు నా మీద నేరం మోపుతున్నావు అంటే నువ్వేమన్నా నా కొరకు చనిపోయావా? నేను మంచిదాన్నో చెడ్డదాన్నో నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే ఏమన్నా నా కొరకు మీరు ప్రాణం పెట్టారా? మీ కొరకు నేను ఏమన్నా ప్రాణం పెట్టానా? చెప్పండి. అంతేనా కాదా? ఈరోజు నీది తప్పు నాది తప్పు అంటే అదే అనండి. నువ్వు నా కొరకు ఏమన్నా చనిపోయావా? నువ్వు నా కొరకు ఏమన్నా సిలువలో ప్రాణత్యాగం చేసావా? తీర్పు తీర్చేవాడు ఎవరు చెప్పండి? వాక్య విరుద్ధంగా ఉంటే దైవ సేవకులు చెప్తారు. అంతేగాని ఎవరికి మీద నేరాలు మోపుకోవద్దు. ఒకరికి ఒకరము మనము శిక్షలు విధించుకోకుండా దేవునికి అప్పగించాలండి. ఎందుకు? మన తండ్రికి అప్పగించాలి. ఆయన మన తండ్రి ఉన్నాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయపు తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి ఆయన అని ఆయనకి మాత్రమే మరి మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయువాడును. ఎందుకు అధికారం ఉంది ఆయనకి? ఆయనకే ఎందుకు అధికారం ఉంది? మన కొరకు చనిపోయింది ఆయన, సమాధిలో నుండి 3 రోజులు సమాధిలో బంధించబడింది ఆయన, చీకటిలో పడుకోబెట్టి 3వ రోజున సజీవుడిగా లేచింది ఆయన. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఉండి, అయ్యా నా రక్తం ఇచ్చి వీరిని కొనుక్కున్నానయ్యా, ఈ బిడ్డలని కాపాడు, వారి ప్రార్థనలు ఆలకించు, వారికి తోడుగా ఉండు అని మన పక్షంగా ప్రార్థన చేసేది ఆయనే. కాబట్టి ఆయనకి మాత్రమే మన పైన ఏముంది చెప్పండి? అధికారం ఉంది. మనకి మాత్రమే ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు మనకి శిక్ష విధించాలని చూసినా, నేరాలు వేసినా, అవమానాలు నిందల పాలు చేసినా అవేవి మనల్ని ఏమీ చేయలేమండి. అవేవి మనల్ని ఏమి పోలమని ఏడ్చేస్తాం. అంత మాట అన్నారండి, ఇంత మాట అన్నారండి. ఏడవలసిన అవసరం ఏముంది? అసలు అవి మనకి తగలవని దేవుడు చెప్తుంటుంటే
శిక్ష విధించాలన్నా నేనే, తీర్పు తీర్చాలన్నా నేనే, ఏం చేయాలన్నా నేనే. నీ కొరకు ప్రాణం పెట్టింది నేను, చనిపోయింది నేను, సజీవుడిగా తిరిగి లేచింది నేను, ఆ పరలోకానికి వెళ్ళి నీ కొరకు ప్రార్థన చేసే తండ్రి దగ్గర కుడిపార్శ్వంలో ఉండి మీ కొరకు విజ్ఞాపనం చేసేది నేను. ఎవరేం చేస్తారమ్మా మనల్ని? ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అందుకనే చూడండి, మరి దేవుడు నిజంగా తన ప్రజల పట్ల చూపుతున్న ప్రేమ. ఇజ్రాయేలులో ఏ వంకరతనము లేదు, ఏ దోషము లేదు. వారు సణిగినా గొణిగినా, నీళ్ళ కొరకు ఏడ్చినా, మాంసం కొరకు ఏడ్చినా దేవుడు శిక్షించాడు వారిని. వారి దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి రప్పించాడు. కానీ వేరే ఎవరు కూడా తన ప్రజలను ముట్టుకోవడానికి దేవుడు అక్కడ అనుమతి ఇవ్వడు. అందుకనే దేవుని కొరకు ప్రత్యేకంగా మనం జీవించడంలో దాగి ఉన్న మేలు. ఏమని చెప్తున్నాడు దేవుడు? వీళ్ళు నా పిల్లలయ్యా, నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, వాళ్ళలో ఏ దోషము లేదు, ఏ వంకరతనము లేదు. లోకానికి చెప్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఎందుకంటే అవసరమైతే నా రక్తం ఇచ్చి కడుక్కుంటా వాళ్ళని. చూడండి ఎంత మన పక్షంగా ఆయన మరి లోకానికి తన హస్తాన్ని, తన రక్తపు ఏమంటారు, తన రక్తము చేత మనల్ని కడిగి లోకానికి ఎంత పవిత్రంగా మనల్ని చూపిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా బ్రతకాలి చెప్పండి లోకంలో, అన్ని జనుల మధ్యలో? అసలు మనం ఆయన రక్తం ఇచ్చి, వీళ్ళు నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలు, వీళ్ళు నీకు చేసే అధికారం నీకు లేదు అని ఎవరిది ఏ చేతబడులు, ఏ బండ్లు మన దగ్గరికి రాకుండా ఆయనే కాపాడుతుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ప్రతి చిన్నదానికి భయపడతా ఉన్నాం. అసలు ఏది మనకి ఎంత మాత్రమూ హాని చేయదు. వాగ్దానం ఉందా లేదా? ఉందా లేదా? హాని చేయడానికి ఆ రోజు ప్రవక్తను పిలిస్తే ఆ ప్రవక్త నోటనే దేవుడు దీవెన వచనం ఉంచాడు. మనకి హాని చేయడానికి ఎవరు ఏం చేసినా దాన్ని ఇప్పుడు దేవుడు దీవించడా, దీవెనగా మారుస్తాడా లేదా? అది మన ఇంటికి రాగానే ఏమైపోద్ది చెప్పండి? దీవెనగానే మార్చబడుతుంది. అది మన ఇంటికి రాగానే దీవెనగానే మార్చబడుతుంది. ఎందుకంటే అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆ దినమున పగలులో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఏ రీతిగా అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నాడో ఈరోజు కూడా ఆయన పరలోకానికి వెళుతూ వెళుతూ ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటా, సదాకాలము నేను మీకు తోడై ఉంటా. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఇవన్నీ బాగానే చెప్తాం. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయన మనకి ప్రతినిత్యము తోడుగా ఉండే దేవుడు. మరి ఆయన మన పక్క నుండి మనకి తోడుగా ఉంటే అవి మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అసలు ఏది మనల్ని ఏమీ కూడా చేయదండి. కాకపోతే నేను మొన్న చెప్పినట్టుగా దేవుని యొక్క ఆ వాక్యం అనే హద్దులు, ఆజ్ఞలనే హద్దులు, ఆ ప్రత్యేకత, పవిత్రత అనే హద్దులను దాటి మనము బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా మనకి హాని చేస్తుంది. ఏదైనా మనకి హాని చేస్తుంది. ఏ శిక్షణైనా పొందుకుంటాం, ఏ శాపమైనా మనకి తగులుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు బండ సందులోనే దాగి ఉండు. బండ సందులో దాగి ఉండేవి నా పావురాలు అవి. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఒంటిగా ఉండాలి. జనాలలో లెక్కించబడకుండా ఆజ్ఞలు అనే కంచెలు, వాక్యం అనే కంచెను మన చుట్టూ నాటుకొని ప్రత్యేకంగా మరి మనము ఉండినట్లయితే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన దేవదూతల కాపుదల మనలో ఉంటుంది. అంతేకాదు చూడండి 22వ వచనంలో, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఏముందంట? రాజు యొక్క జయధ్వని. ఎవరు మన రాజు? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి అయిన రాజు యొక్క జయధ్వని మన దగ్గర ఉంది. మనకి జయమిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, ఈ లోకాన్ని కూడా జయించేశాడు. అటువంటి రాజు మనకి తోడుగా ఉంటే ఇప్పుడు మనకి జయం ఉంటుందా? జయధ్వనులే వినపడతాయి మన దగ్గర. ఏం వినపడతాయి చెప్పండి? జయధ్వనులే వినపడతాయి. బాబోయ్ నువ్వు వారిని శపించమంటున్నావు, వారి రాజు వారికి తోడుగా ఉన్నాడు. ఆ రాజు యొక్క జయధ్వనులే చూసావు కదా, నలుగురు రాజులను తన్నుకోండి వాళ్ళు యుద్ధం చేసి జయించుకుంటూ వస్తూ ఉన్నారు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది కదండి. లోకమును జయించిన దేవుడు, ఆ లోకమును జయించిన దేవుడు, అపవాదిని జయించిన దేవుడు ఇప్పుడు ఆయన మనలో ఉంటే మనకి జయం. అందుకనే యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అన్నింటిలో జయమే పొందుకుంటాం.
ఏ అపవాది ఏ రోగము మన పైన అధికారము కలిగి ఉండదండి. ప్రతి విషయంలో మరి మనము జయమే కలిగి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళని ఎక్కడి నుండి రప్పించాడు? ఐగుప్తు నుండి, లోకము నుండి రప్పించాడు. ఈరోజు ఐగుప్తు అంటే ఏంటి చెప్పండి? లోకము. ఆ లోకము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. మళ్ళీ లోకంలోకి వెళ్ళలేదండి. వాళ్ళు కోపం వచ్చింది, బాధ కలిగింది, వెళతామని అనుకున్నారు, కానీ వెళ్ళారా? వెళ్తా అంటే అరణ్యంలోనే చంపేశాడు. ఎక్కడికి పోతావు నువ్వు? సస్తు ఇక్కడన్నా జావు, కానీ వెనక్కి పోవడానికి మాత్రం వీలు లేదు. మనం ఏం చేస్తాం? మాటి మాటికి లోకంలోకి వెళ్ళి వస్తాం. రోజుకు 10 సార్లు లోకంలోకి వెళ్ళి వస్తాం. మన మాటలు లోకంలోకి వెళ్తాయి, ఆలోచనలు లోకంలోకి వెళ్తాయి, మన పాదాలు లోకంలోకి వెళ్తాయి. 10 సార్లు లోకంలోకి, ఐగుప్తుకి, ఎటు కనానికి, ఐగుప్తుకి మాటి మాటికి తిరుగుతూ ఉంటుంటే మరి శిక్ష శాపాలు మనతో కూడా వస్తాయా రావా చెప్పండి? అందుకనే చూడండి, ఐగుప్తులో నుండి వారిని రప్పించాడండి. వాళ్ళు మళ్ళీ ఐగుప్తు వైపు చూడలేదు, ఆ లోకం వైపు చూడలే, లోక పద్ధతుల వైపు చూడలే, లోక ఆచారాల వైపు చూడలే. వారు ప్రత్యేకించబడి ఆ యొక్క అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నారండి వాళ్ళు. కాబట్టి ఎటువంటి వేగం ఉందంట వాళ్ళకి? గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం ముందుకే, వెనక్కి వెళ్ళట్లే. దేవుడు వెళ్ళమన్నట్లుగానే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క వేగం ఎలాగుందంట? గురుపోతు ఏ రీతిగా అయితే వేగముగా పరిగెడుతుందో ఆ రీతిగా. వాళ్ళు ప్రయాణ పద్ధతి నమ్మదే, కానీ వారిలో ఎటువంటి ఆత్మశక్తిని కలిగి ఉన్నారు చెప్పండి? వాళ్ళు జయించే వేగమును, వేగముగా వారి యొక్క ప్రయాణమును కొనసాగించే మరి గొప్ప వేగమును వారు కలిగి ఉన్నారు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదంట. ఏంటంట? ఎందుకంటే ఈ లోకం చుట్టూ ఉన్న లోకాలు చేసినట్టుగా ఏ చేతబడులు తెలవదు, ఏ మంత్రాలు తెలవదు, ఏ తంత్రాలు తెలవదు, ఏ తాళ్ళు కట్టించుకోవడం తెలవదు, ఏ దిష్టి చుక్కలు పెట్టుకోవడం తెలవదు. చాలామంది దిష్టి చుక్కలు పెడతారా లేదా పిల్లలకు కూడా? ఏం తగలకూడదని, ఏం తగలకూడదని చెప్పండి. దిష్టి ఎవరిది? ఎవరిది దిష్టి? ఎవరికని దృష్టి? ఆ తగలకుండా చేసేది ఎవరు? దేవుడు. మనం ఏం చేస్తాం? అది తగలకూడదని మన మీద చుక్క పెడతాం. ఆ చుక్క ఆపుద్దా? ఆ చుక్క ఆపుద్దా చెప్పండి? ఆ తాడాపుద్దా? ఆ చుక్క ఆపదు, ఆ తాడాపదు, ఆ తాయెత్తలు ఆపవండి. దేవుడే ఆపుతాడు. ఏం చేస్తాడు? దేవుడే ఆపుతాడు. ఎందుకంటే ఈ చాలామంది ఇంకా వాటిని నమ్మడం ద్వారా యాకోబులో మంత్రము లేదు, యాకోబులో శకునము లేదు. శకునాలు చూడరండి ఇజ్రాయెల్ ప్రజలు, శకునాలు చూడరండి. శకునము చూసినట్టుగా ఈ మోయాబు రాజు గారు మీరందరూ చేసినట్టుగా వాళ్ళు చేసేటోళ్ళు కాదు. వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం. ఈరోజు మనం ఇంకా ముహూర్తాలు చూసుకొని, మంచి రోజులు చూసుకొని, మంచి దినాలు చూసుకొని, మంచి సమయాలు చూసుకునే, శకునాలు చూసుకునే ప్రజలు కాదు వీళ్ళు. మంత్రాలు చేసే ప్రజలు కాదు, తాయెత్తులు కట్టుకునే ప్రజలు కాదు. వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రజలు. ఈరోజు చెప్పగలుగుతున్నారా క్రైస్తవులను చూసి? వీళ్ళు ఏ తాళ్ళు కట్టుకోరు, ఏ దిష్టి చుక్కలు పెట్టుకోరు, అసలు ఈ లోక సంబంధమైన ఏది తగులుతుందనే భయమే వారికి లేదు. వారి దేవుడైన యెహోవానే వారికి తోడుగా ఉన్నాడు, వారి రాజు వారికి తోడుగా ఉన్నాడు, వారి రాజు వారికి జయాన్ని ఇస్తాడు అని ధైర్యంగా చెప్పగలుగుతారా? చాలామంది తాళ్ళు కట్టుకొని వస్తున్నారు. ఎందుకమ్మా కట్టుకొచ్చామంటే మా ఫ్రెండ్ కట్టిందండి, మా వాళ్ళు కట్టారండి, వీళ్ళు కట్టారండి, మా బాబాయ్ కట్టుకోమన్నాడండి. మరి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చెప్పాలన్నా వద్దా? అమ్మ, మనం ప్రత్యేకించబడిన జనాంగం, మనం ఇవన్నీ కట్టుకోకూడదు, మనకి ఏది అవసరం లేదు, దేవుని హస్తప్రీడలోనే మరి మనం ఉన్నాము అని చెప్పగలరా వద్దా? కొద్దిమంది ఉప్పు దిష్టి తీస్తారు, అంటారు గుమ్మంకి ఎదురుగా చీపిర్లు, చెప్పులు, ఇంకా ఉన్నారా వేసేటోళ్ళు? ఇంకా కొద్దిమంది ముగ్గులు కూడా వేస్తారు. ఎందుకు? ఆ ముగ్గు దాటి చీకటి ఎందుకు వేస్తారు తెలుసా ముగ్గులు మీకు? ఆ ముగ్గులో అపవాదిని బంధిస్తారు. చేతబడి చేసేటోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ముగ్గేసి అందులోనే ఉంచుతాడు. అది అటుపోదు ఇటుపోదు. ఇంటి ముందు ఎందుకు వేస్తారంటే అది దాటి లోపలికి రాకూడదని. ఏం చేస్తారు చెప్పండి? అది దాటి లోపలికి రాకూడదని. నిజంగా ఏది యేసయ్యే నా గుమ్మానికి ఎదురుగా ఉన్నాడు, నా గృహానికి ఆయనే అధిపతి అనుకుంటే మనం దేనికి భయపడం, మనం దేనికి కూడా భయపడే అవసరము లేదు. అందుకని ఆయా కాలములలో దేవుని కార్యాలు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడతాయి. ఎలాగుంటారంట? ఆడు సింహంలాగా మనం లేస్తామంట, సింహము వలె నిక్కి నిలబడతామంట. ఎలాగంట? యుద్ధానికి లగడమే. శ్రమ వచ్చిందా నడుము బిగించుకొని ఫైట్ చేయడమే, పోరాడమే. అంతేగాని బాబోయ్ కష్టం వచ్చింది, కన్నీరు వచ్చేసింది అని ఏడ్చుకుంటూ కూర్చోరండి ఆయన ప్రజలు. ఎలాగా? పోరాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఈరోజు అంతమంది ప్రజలు వాళ్ళకి శత్రువులు ఎదురవుతూ ఉంటుంటే బాబోయ్ వీళ్ళతో జయించలేమని భయపడ్డారా? దేవుడు ఆల్రెడీ ఒక సైన్యాన్ని తయారు చేసేసాడు పోరాడడానికి. ఇప్పుడు మనం కూడా ఒక మంచి సైనికుల్లాగా
పోరాడే శక్తినే కలిగి ఉండాలి. కానీ శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, రోగం వస్తుంది అని ఏడ్చేవారిగా ఉండకూడదు. సైనికుడు ఏడ్చుకుంటూ కూర్చోడు, యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆడు సింహంలాగా లెగాలంట. ఎలాగంట? ఆడు సింహంలాగా లెగాలంట, నిక్కి నిలబడాలంట. ఎలాగంట? రొమ్ము నిలిచి సైనికుడు యుద్ధ రంగంలో ఎలాగ రొమ్ము నిలబడి చూసుకుందామని అంటాడో, నిక్కి నిలబడి ఏం చేయాలని చెప్పండి? మనము ప్రార్థన చేసి అపవాది కార్యాలను తరిమి కొట్టే పోరాడే శక్తిని నా ప్రజలు కలిగి ఉన్నారండి. ఈరోజు మరి ఆయన రక్తంలో కడగబడిన మనము, అపవాది పైన జయము పొందుకున్న మనము నిజంగా అటువంటి శక్తిని కలిగి ఉన్నామా? మరి మనం ఈరోజు నిక్కి నిలబడే శక్తిని కలిగి ఉండాలి. ఆడసింహంలాగా లెగాలి. వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగేదాకా పండుకోదంట. అది సింహానికి ఎదురుగా ఎవరన్నా వచ్చారనుకోండి, ఏం చేస్తుందంట? దాన్ని ఎవరన్నా చికాకు చేయాలి, పొరపాటున నిద్ర లేపాలి. అందుకనే క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు లాంటి వాళ్ళంట. ఎవరంటే చెప్పండి? నిజంగా ఉందమ్మా సామెత. క్రైస్తవులు నిద్రపోయే సింహాలు లాంటి వాళ్ళు. పొరపాటున వాళ్ళని లేపొద్దు. లేపితే కనుక ఏం చేస్తుంది? నన్ను నిద్ర లేపుతావా? నిద్ర డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది చెప్పండి. ఈరోజు మన కోపం అంతా మన శత్రువు పైన చూపిస్తాం. ఏం చేస్తాం? వేటాడి దాని రక్తాన్ని తాగి దాన్ని చంపేదాకా మళ్ళీ వచ్చి నిద్రపోదు. ఎందుకు? నిద్రపోతే మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తుందా? మళ్ళీ లేపుద్దా? మళ్ళీ లేపుతుందా? లేపదా? అంటే ఏం చేయాలి? వేటాడి చంపి దాని రక్తాన్ని తాగి ఎస్ ఇది చచ్చింది అని దాని రుచి చూసి అప్పుడు వచ్చి, అంటే జయము యొక్క అనుభవాన్ని మనం రుచి చూసేంత వరకు నిద్రపోయేవారిగా ఉండద్దు. ఒక శ్రమ వచ్చి నేను నిద్ర లేపొచ్చు, ఒక కష్టం వచ్చి నేను నిద్రపోయింది నేను లేపొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనము దానిలో జయాన్ని రుచి చూసే వరకు. రక్తం రుచి చూడడం అంటే ఏంటి చెప్పండి? అది ఓడిపోవాలి, మనం గెలవాలి. జయము యొక్క రుచి చూసే వరకు నిద్రపోని వారముగా ఉండాలి. అట్లా ఆ రీతిగా ప్రార్థించే ప్రార్థనాత్మను నిజంగా క్రైస్తవులు కలిగి ఉంటారు. ఇజ్రాయేలు ప్రజలు అటువంటి వారు అని బిలాము ప్రవక్త దీవిస్తున్నాడండి. నిజముగా మరి ఈ దినమున అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనకి వాగ్దానం చేయబడ్డాయే కదా. ఆయన ద్వారా ఈ వాగ్దానాలన్నీ మనయే కదా. ఈరోజు క్రైస్తవుడు ఎలా లాగాలి చెప్పండి? ఏడ్చుకుంటూ వచ్చేయాలా? అయ్యా ఇంత కష్టం వచ్చేసిందని ఆడు సింహంలాగా లేచి నిక్కి నిలబడి దాన్ని వేటాడి చంపి ఆ సమస్యను చితకదొక్కి చంపేసి జయం యొక్క శక్తిని మనం రుచి చూసి అప్పుడు వచ్చి నిద్రపోవాలి. అప్పుడు వచ్చి ఆరాంగా నిద్రపోవాలి. అందుకని చూడండి అంత చక్కటి దీవెనలన్నీ కూడా మరి చెప్తూ ఉన్నప్పుడు బాలాక్ అంటాడు, అయ్యా ఇంకా నువ్వు దీవించొద్దు శపించొద్దు. ఏమంటున్నాడు? వీళ్ళని శపించమని పిలిస్తే 2 సార్లు దీవించావు. అసలు నువ్వు దీవించవద్దు శపించవద్దు, నువ్వు దీవించవద్దు శపించవద్దు అని బిలాముతో చెప్తే బిలాం అంటున్నాడు, అయ్యా దేవుడు చెప్పిందంతా నేను చేయాలని నేను చెప్పాను కదా, నా ఇష్టము కాదు. నువ్వు నాకు నీ ఇంటడి బంగారం ఇచ్చినా ఏ పదవి ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ బుద్ధి తెచ్చుకున్నాడు కదా. అక్కడ పోయిన అధ్యాయంలో బుద్ధి తెచ్చుకున్నాడా లేదా? యెహోవా దూత మాట్లాడిందా లేదా? ఖడ్గం చేత పట్టుకొని నువ్వు కళ్ళు తెరుచుకోలేకపోయింటే ఈ పాటికి నిన్ను చంపేవాడిని అని ఆ భయం పట్టేసుకుంది. చూడండి ఆ భయం కొద్ది ఏమంటున్నాడు అక్కడ? నేను దేవుడు చెప్పిందే మాట్లాడతాను, నేనేం చేయలేనంటే అప్పుడు బాలాక్ అన్నాడు, సరే ఈసారి దయచేసి రా, ఇంకో చోటుకి నేను తీసుకొని వెళ్తానని చెప్పి అక్కడికి పట్టుకెళ్ళాడంట. ఈసారి పేరు శిఖరానికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ బలిపీఠాలు బిలాము కట్టించమని చెప్పినప్పుడు ఆ 7 బలిపీఠాలు కూడా కట్టించి అక్కడ బలి అర్పించినట్టుగా చూస్తా ఉన్నాం. అంటే ఎన్నిసార్లు అర్పించారు ఈ అధ్యాయంలో? 3 సార్లు 7 సార్లు బలులు అర్పించారు కదండి. 3 సార్లు 7 బలిపీఠాలు కట్టి బలులు అర్పించారు. 3వసారి కూడా తీసుకుని వెళ్ళాడు. ఈసారి ఏ శిఖరానికి? పేరు శిఖరం. ఇక్కడేమో రెండోసారి పిస్గా కొండకి తీసుకెళ్ళాడు, 3వసారి పేరు శిఖరానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బలి కార్యక్రమాన్ని అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే 3వసారి మరి దేవుని యొక్క దేవుడు ఒకవేళ మాట్లాడితే అనుమతిస్తే వారిని శపించాలి అని అక్కడ రాజుగారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బిలాముకేమో దేవుడు ఏం చేశాడు? వీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను దీవించిన ప్రజలు. దేవుడు దీవించిన ప్రజలను ఎవరు ఏమీ చేయలేరండి. మన స్వయంకృతాపరాధము, మన పాపములే ఆ దీవెనలను పోగొట్టుకునేలా చేస్తాయి. మనమే కంచె దాటి బయటికి పోతే దీవెనలను పోగొట్టుకుంటాం, కానీ ఎవరి తరము కాదు. మనల్ని నష్టపరచడమే కానీ, మనల్ని ఒకరి శపించడమే కానీ, మనల్ని కృంగదీయడము బలహీనపరచడమే కానీ
ఎవరి వల్ల కాదు. ఈరోజు మనం ఒకరి వల్ల అయింది అని మనం చెప్తే అది మన బుద్ధిహీనత, అంతే. ఏంటి చెప్పండి? మన బుద్ధిహీనత. ఎందుకంటే నిజంగా ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటే కనుక దేవుడు వాళ్ళు నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను దీవించిన ప్రజలు, ఎవరి యొక్క శాపము వారికి తగలకూడదని ఎన్ని శాపాలు వచ్చినా, ఎంతమంది రాజులు వచ్చినా జయమే ఇస్తూ వెళుతూ ఉన్నాడు. కానీ ఎక్కడైనా ఎవరి చేతికైనా అప్పగించాడా దేవుడు? మనం దేవుని చేతిలో ఉంటే ఎవరి చేతికి దేవుడు మనల్ని అప్పగించాడు? ఏం చెప్పండి? మనం దేవుని చేతిలో ఉంటే ఎవరి చేతికి దేవుడు మనల్ని అప్పగించాడు. దేవుని హస్తంలో నుండి మనం దాటి, ఆ బండ సందు దాటి మనం బయటికి వెళితేనే మనంతటా మనమే శ్రమను కొని తెచ్చుకుంటాం. మనమే శ్రమను కొని తెచ్చుకుంటాం. అందుకనే మరి మనకు శిక్ష విధించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే, మనకు తీర్పు తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తే, మన ఏమంటారు మనకి న్యాయం తీర్చాలన్నా ఆయనే. ఎందుకంటే ఆయనే మన కొరకు మరి సిలువలో వ్రేలాడి చనిపోయి సమాధిలో నుండి లేచి మరి తండ్రి కుడి పార్శ్వంన కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరి ద్వారా మనకి శిక్ష కానీ, శాపము కానీ, బలహీనతలు కానీ, రోగములు కానీ రావు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి మనము అర్థం చేసుకోవాలి. ఏదైనా తొక్కడం ద్వారా, వాళ్ళు ఎదురుపడడం ద్వారా అలాగైపోయింది. కొద్దిమందికి అన్ని మూఢనమ్మకాలు. వాళ్ళు ఎదురైన దగ్గర నుండి నాకు తలనొప్పి ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైపోయిందంట? ఏమన్నా సత్యవతి? వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే నాకు ఏమైపోయింది? తలనొప్పి వచ్చేసింది, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు అయిపోతున్నాయి, జ్వరం వచ్చేసింది, బలహీనత వచ్చేసింది, ఎలాగో అయిపోతుంది. ఆడసింహంలాగా నిక్కి నిలబడి వాళ్ళని తరిమేస్తారని దేవుడు చెప్తుంటే మనం బలహీనం అయిపోతున్నామంటే మనం ప్రత్యేకంగా, పవిత్రంగా, పరిశుద్ధమైన గుంపులో లేము, దేవుని ఆత్మను పొందుకొని లేము. అంటే ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారిలో ఉన్నాడు, వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు, వారిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు వారిలో ఉంటే, యేసయ్య మనలో ఉంటే యేసయ్య శక్తి గొప్పదా, ఆ శక్తి గొప్పదా చెప్పండి? అంటే ఇప్పుడు మనలో ఉన్న యేసయ్య భయపడుతున్నాడా? చెప్పు, ఎవరు భయపడుతున్నారమ్మా? ఇప్పుడు యేసయ్య మనలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళని చూస్తే మనకి భయం అయిద్దా, తలనొప్పి వస్తుందా? రాదు. అంటే మనలో ఎవరు లేరు? ఆయన శక్తి లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, యేసయ్య మనలో లేరు. కేవలం రక్షించబడి బాప్తిస్మం తీసుకొని ఉన్నాం కాబట్టే మనం బలహీనులముగా ఉన్నాం. ఆ శక్తిని మనం నిజంగా పొందుకుంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ దినమున వాళ్ళు ఆత్మ సంబంధమైన బండల్లోంది త్రాగారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ బాప్తిస్మం పొందుకున్నారు? అదే ఆత్మ బాప్తిస్మం. ఆత్మ సంబంధమైన బండలోనిదే తాగారు. ఆ నీరు తాగడమే వారికి పరిశుద్ధాత్మ నింపుదల. ఆ మేఘం కింద, ఒకటే మేఘం కింద నడిచిపోయారు. ఒకటే మేఘం వాళ్ళని తీసుకొని పోయింది. ఆ మేఘములోనే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. కాబట్టి దేవుడు వారికి చుట్టూ కంచెగా ఉండి ఏ శాపములు, ఏ శిక్ష, ఏ ఉగ్రత, ఎవరి కనుదృష్టి వారి మీద పడకుండా వారికి జయమిస్తూ వారిని నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా ప్రత్యేకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జనాంగముగా దేవుని కొరకు జీవిస్తూ ఆయన నీడలోనే, బండ చాటులోనే మనం దాగి ఉండి మరి కేవలము దేవుని యొక్క హస్తప్రీడలో ఉండి దేవుని దీవెనలను పొందుకునే కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక.